ఫ్రెండ్స్, ఈరోజు పెసరపప్పు బెల్లం పాయసం చేసుకుందాం. ఎలా చేయాలో చెప్తానన్నమాట. నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను. ఒక 2 టైమ్స్ కడిగి పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఒక 5 మినిట్స్ నానబెట్టేసినాం అనుకో తొందరగా ఉడికిపోతుంది అనమాట. నేనైతే ఇది కుక్కర్లో వేయను, గిన్నెలోనే ఉడకబెట్టుకుంటాను. నాకు అలాగే ఇష్టం. ఇది బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు చూడండి, స్టవ్ మీద పెట్టి ఒక 5-10 మినిట్స్ ఉడికిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ నానుంటుంది కాబట్టి. ఆ లోపల ఇవన్నీ రెడీ చేసుకున్నాను. నేను అటుకులు కడుక్కొని పాలేసి నానబెట్టుకున్నాను. నేనైతే బెల్లం పాయసానికి అటుకులు కూడా వేస్తాను అనమాట. చూడండి, ఇలా ఇవి పెసరపప్పు ఉడికే లోపల ఇవి కూడా నానుతాయి కాబట్టి నేను ఒక 5-10 మినిట్స్ ఇప్పుడు నానబెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు బెల్లం తీసుకున్నాను. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను. ఈ బెల్లం మా ఊర్లో గానుగ ఆడేటప్పుడు నేను తెచ్చుకున్నాను. ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి దీన్ని వాటర్లో వేసి ఫిల్టర్ చేయని అవసరం లేదు. ఇప్పుడు బాండిలు పెట్టుకొని నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటాను అనమాట. కాజు, ద్రాక్ష ఇవన్నీ బాగా వేయించుకుంటాను. ఇవి డ్రై ఫ్రూట్స్ అనేసి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి అన్నమాట. అవి తెచ్చుకుంటాను నేను మామూలుగా. చాలా బాగుంటాయి వాటిలో. ఇవి చూడండి, ద్రాక్ష వేయించుకున్నాను. ద్రాక్ష కూడా బాగా వేయించుకున్న తర్వాత సేమియా వేసుకోవాలన్నమాట. ఈ మిక్స్డ్ ఫ్రూట్స్ అన్నీ వేస్తాను. ఇప్పుడు మీకు చూపిస్తాను, అది చూసి మీరు కూడా తెచ్చి పెట్టుకోండి. ఇవి బెల్లం పాయసానికి చాలా బాగుంటుంది. నాకు ఈరోజు జలుబు చేసింది కాబట్టి నా వాయిస్ కూడా ఒక రకంగా ఉంది. మీరేమి వేరే వాయిస్ అనుకోపోకండి, నేనే మాట్లాడుతున్నాను. బాగా జలుబు చేసింది కాబట్టి. ఇప్పుడు చూపిస్తున్న ఇట్లా దొరుకుతుంది అనమాట. ఇది డబ్బా మాదిరి ఉంటుంది, దాంట్లో తెచ్చి పెట్టుకునేస్తాను నేను. ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత సన్న సేమియా వస్తుంది కదా, అదైతే చాలా బాగుంటుంది పాయసానికి. నేను అవే తెచ్చి పెట్టుకుంటాను మామూలుగా. చాలా సన్నగా ఉంటుంది. అది తెచ్చి పెట్టుకొని బాగా వేయించుకున్నాను. చూడండి, ఇవన్నీ రెడీ చేసుకునే లోపల పెసరపప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనము ఎలా పాయసం చేసుకోవాలో చెప్తానమాట. ఆల్రెడీ సేమియా వేయించి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి ఇప్పుడు పెసరపప్పు ఉడకపెట్టుకునేది వేసేయాలి. ఇది కొంచెం ఇంకొక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలవ పెట్టుకుంటే సేమియా అంతా బాగా బాయిల్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను బెల్లం వేసుకుంటాను. ఇది ఇంట్లో చేసిన బెల్లం కాబట్టి నేనేం వడగట్టుకోలేదు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బెల్లము ముందే పాలు వేసామనుకోండి విరిగిపోతాయి. అందుకనేసి నేను ఫస్ట్ బెల్లం వేసుకున్నాను. నానబెట్టిన అటుకులు వేసుకున్నాను. ఇవి ఒక 2-3 మినిట్స్ ఉడికితే బాగా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. ఆ తర్వాత పాలు వేసుకోవాలి. ఎప్పుడైనా లాస్ట్లో పాలు వేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. నేను యాలకుల పొడి కొట్టి పెట్టుకున్నాను, అదొక 1/2 స్పూన్ వేసుకుంటాను అనమాట. ఇప్పుడు బాగా స్మెల్ కోసం మంచిగా ఇవన్నీ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాను. చాలా బాగుంటుంది పాయసం, బెల్లం పాయసం. నేను చేసినట్లు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూడండి, ఎంతో కలర్ఫుల్గా ఇవన్నీ వేసుకొని తింటే హెల్త్కి మంచిది. పిల్లలు డైరెక్ట్గా తినమంటే తినరు కాబట్టి ఇలా నేను పాయసంలో బెల్లం అన్నం చేసినప్పుడు, ఏదైనా ప్రసాదాలు చేసినప్పుడు ఇలా అంతా యూస్ చేస్తాను అనమాట. చాలా బాగుంటుంది. డైరెక్ట్గా తినేదానికి పిల్లలు ఇష్టపడరు, మనకు కూడా టైం సరిపోదు కాబట్టి ఎప్పుడంటే అప్పుడు తింటుంటాము. ఇలా అన్నీ వేస్తే తిన్నట్టు ఉంటుంది కాబట్టి వేస్తాను. నాకు చాలా ఇష్టం. అలసంద వడలు చేసినప్పుడు ఖచ్చితంగా నేను బెల్లం పాయసం చేసుకుంటాను. ఎవరికి ఎంత ఇష్టమో నాకు తెలియదు కానీ నాకు మాత్రం వడకి బెల్లం పాయసానికి కాంబినేషన్ సూపర్గా నచ్చుతుంది. నేనైతే ఇలాగే తింటాను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.